హాయ్. ఇంకా విషయాలకు వస్తే ఏంటంటారా, చాలామంది ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే, కొంతమంది ఇది అత్తగారి కుటుంబం కోసం చాలామంది ఆడవాళ్ళు ఫీల్ అయ్యే విషయం అనమాట. నేను ఎక్కువ లాగ్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తానే. ఏంటంటారా, కొంతమంది ఆడపిల్లలు ఉంటారు వాళ్ళ ఇంట్లో. ఆడపిల్లలు ఉన్న పెళ్ళిళ్ళే వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నా పుట్టింటికి వచ్చి పెత్తనం చలాయిస్తారు. ఎలా ఉండాలి అలా ఉండాలి, మగపిల్లల మీద మగపిల్లల ఫ్యామిలీ మీద, లేకపోతే అలా మంచిగా ఓకే వెళ్ళడం, మంచి విషయాలకి మీరు సపోర్ట్ చేస్తే గుడ్. కానీ ఎక్కేయటానికి మీ అధికారం చూపించటానికి వస్తారు చూసావా, అలాంటి వాళ్ళని మీ సంసారాలు లేవా? మీరు పెళ్ళి వెళ్ళిపోయారు కదా, మీ సంసారాలు లేవా? మీ కుటుంబాలు లేవా? చెప్పండి. మీ సంసారాలు లేవా? మీ కుటుంబాలు లేవా? నేను మాట్లాడే మాట ప్రతి ఒక్కరు మనసులో ఉండి చెప్పరేమో కొంతమంది బయటికి, కానీ ఫీలింగ్ అయితే ఇలానే ఉంటుంది. మొహం పట్టుకొని మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారని చెప్పి మీ ఇంటికి వచ్చిన కోడళ్ళు అడగాల? మా ఇంటి మీద ప్రత్తనం ఎందుకు చలాయిస్తున్నారని చెప్పి మీ ఇంటికి వచ్చిన కోడళ్ళు అడగాల? మీరు ఎలా ఉండాలి తెలుసా? ఒక ఇంటికి వెళ్ళిపోయిన ఆడపిల్లలు, వచ్చామా, పండగకో పబ్బానికో చక్కగా ఉన్నామా, వెళ్ళిపోయామా, లేకపోతే మీరు చేయాల్సిన మంచి ఏమైనా పుట్టింటికి చేస్తారంటే చేయండి. అంతేగాని కోపాలతో స్విచ్చులు పెట్టి పుల్లగొండల మాటలు చెప్పి జీవితాలను నాశనం చేసే సలహాలు అయితే పేరెంట్స్కి ఎప్పుడు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదంటే, దానివల్ల మీ పేరెంట్స్, మీ కుటుంబం, నీ తోడబుట్టిన వాళ్ళు, నీ తోడబుట్టిన కుటుంబం, వాళ్ళ సంసారాల్లో కలతలు ఏర్పడే రోజులు వస్తాయి. మరొక విషయం ఏంటంటే, ఈ మాటలు చెప్పి ఈ మాటలు వినేవాళ్ళు బాగా గమనించుకోండి. అత్తలు అంటే తల్లులు తండ్రులు, మీ ఇంట్లో మీ ఇంటి పరువు, మీ ఇంటి పేరు నిలబెడటానికి ఉండేది కోడళ్ళు. వాళ్ళు మీ వంశాన్ని ఉద్ధరించడానికి, మీ కుటుంబం పరువు కాపాడటానికి వస్తారు. అలాంటి వాళ్ళని మీరు మీ కుటుంబంలో ఉన్న ఆడపిల్లల మాటలు విని వాళ్ళని చాలా చులకన చేసి చాలా బాధలు పెట్టిన వాళ్ళ కుటుంబాలు కూడా బోళ్ళు ఉన్నాయి. ఇది ఆపేసండి. అత్తలు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకప్పుడు ఒక ఇంటి కోళ్ళగా వచ్చిన వారే. అలాంటి ఒక్కసారి మీ కోళ్ళగా ఉన్న స్థానం ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అతలు మీరు, మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకప్పుడు కోళ్ళే అన్నమాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు చేసే మిస్టేక్స్ వల్ల మీ బిడ్డల జీవితాల మీద, మీ సంసారాల మీద, మీ కుటుంబం పరువు మీద పడుతుంది అనమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలా వరకు ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాస్త మారండి. ప్రేమ అభిమానాలతో ఉండండి. తోడబుట్టిన వాళ్ళు వచ్చారంటే, ఇంటికి ఆడబిడ్డ వచ్చిందంటే, అబ్బా నా ఆడబిడ్డ వస్తుందా అని చెప్పి ఆ ఇంటికి వాళ్ళు మురిసిపోవాలి, ఎదురు చూడాలి. అంతేగాని అమ్మో వస్తుందరా దేవుడా, నాయనో ఇంకేం గొడవలు పెట్టిద్దో, ఏం పొలలు పెట్టిద్దు అని చెప్పి ఆ ఇంటి కోడలో అనుకోకూడదు. ఎందుకంటే ఇంకొక విషయం, ఈ ఇంట్లో అత్తమామలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు మంచి అయినా చెడైనా చూడవలసింది మీ కోడలు. రేపొద్దున మీకేమైనా ఇబ్బంది అయితే నిలబడాల్సింది మీ కొడుకు, మీ కోడలు. తల్లికి ఆడపిల్లలు నిలబడరా అంటే నిలబడతారు. ఎంతవరకు? తనకొక కుటుంబం, తనకు భర్త, పిల్లలు, అత్తమామ, సంసారం, ఇల్లు, వాకిళ్ళు అన్నీ ఉంటాయి కదా. వాళ్ళని కాదనుకొని మీకు చూస్తారా? మీరు ఏదైనా తల్లిదండ్రులు ఏదైనా పెడతానంటే, మంచి ఆప్యాయతగా పలకరిస్తానంటే వస్తారు, కానీ మాకు అన్నీ మీరు చూడండి అమ్మా అంటే ఎవరూ రారు. కోడలు మంచిగా ఉన్న కోడల్ని మీరెందుకు ఇలాంటి వ్యక్తిత్వంతో, ఇలా చెప్పుడు మాటలతో మీ ఇంట్లో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, దయచేసి చాలా మంది ఆడవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎంతమంది సఫర్ అవుతున్నారో మీకు తెలియదు. వాళ్ళకి మనసులో అనిపించిన, ఒకళ్ళు మీకు తెలిసిన, మీరు కావాలని టార్గెట్ చేసి కోడల్ని, మంచిగున్న వాళ్ళని కూడా చెడ్డ వాళ్ళని చేసేవాళ్ళు మీరే అవుతున్నారు. దయచేసి మారండి. హ్యాపీ కుటుంబంగా, హ్యాపీ ఫ్యామిలీగా ఉండండి.
సంతోషమైన కుటుంబంతో, బంధాలు, బంధుత్వాలతో ఉండండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.